హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఉల్లికారం అయితే చూపించబోతున్నాను. ఈ వంకాయ ఉల్లికారం అయితే తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక 250 గ్రామ్స్ వంకాయలను అయితే తీసుకోండి. ఈ వంకాయలని ముందే వాటర్తోనైతే మంచిగా శుభ్రం చేసుకోండి. తర్వాత చూడండి, ఈ విధంగా మధ్యలోకి అయితే ఘాట్లు పెట్టుకోండి, 4 పీసెస్ వచ్చేలాగా. ఈ విధంగా కట్ చేసుకున్నాక వీటిని అయితే సాల్ట్ వాటర్లో వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోండి. వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ వంకాయలను అయితే ఆయిల్లో వేసుకోండి. అన్నిటిని వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిపైన మూత పెట్టుకోండి. ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే తీసుకోండి. తీసుకొని వీటిని అయితే ఈ విధంగా కొంచెం పెద్దగానే కట్ చేసుకొని మిక్సీ జార్ని అయితే తీసుకొని ఈ ఆనియన్ ముక్కలను అయితే అందులో వేసుకోండి. వేసుకొని ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారంని అయితే వేసుకోండి. ఇందులో మనకి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ని అయితే వేసుకోండి. అదేవిధంగా ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కొంచెం సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పట్టుకోండి. మీకు ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. వంకాయలు అయితే మంచిగా మగ్గిపోయినాయి. మనకి ఈ వంకాయలు ఒక 50% ఉడికితే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ ఘాట్లు పెట్టుకున్న మధ్యలో ఉల్లికారంని అయితే పెట్టుకోండి. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఈ విధంగా మొత్తము మంచిగా పెట్టుకోండి. సేమ్ అన్నిటికి కూడా ఇదే విధంగా అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఉల్లికారంని పెట్టుకున్న వంకాయలను అయితే అందులో వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఈ వంకాయలను అయితే కొంచెం నిదానంగా అయితే టర్న్ చేసుకోండి. ఎందుకంటే ఈ వంకాయలు మనకి ఆల్రెడీ కొద్దిగా ఫ్రై అయిపోయి ఉన్నాయి కాబట్టి చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి. కొంచెం నిదానంగా అయితే టర్న్ చేసుకోండి. ఈ విధంగా అన్నిటినైతే టర్న్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి మిగిలిన ఉల్లికారం ఉంటుంది కదా, దాన్నైతే ఇందులో వేసుకోండి. వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా అయితే కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోండి. ఈ టైంలోనే సాల్ట్, కారం అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే వేసుకోండి. చూడండి, మనకి ఈ విధంగా మొత్తం డ్రైగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి ఈ ఉల్లికారం అనేటువంటిది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకున్నామంటే సరిపోతుంది. చూడండి, మనకి వంకాయలు కూడా చాలా సాఫ్ట్గా మంచిగా ఉడికిపోయినాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది.